గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. హలో స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? బాగున్నారు అందరూ? మనం ఈరోజు పాలినామియల్స్ మనకి చాప్టర్ 3లో పార్ట్ 1 స్టార్ట్ చేసుకుందామండి ఈరోజు. ఓకే, మీరందరూ కూడా జాగ్రత్తగా ఈ పాఠం అయినంతసేపు కూడా నోట్స్ నీట్గా పాయింట్స్ రాసుకొని ఏమైనా డౌట్స్ ఉంటే కిందని కామెంట్స్లో పెట్టండి. ఓకే, సో మనం వాట్ ఈజ్ పాలినామియల్స్ మనం స్టార్ట్ చేసుకోవడానికంటే ముందు ఫస్ట్ కాన్స్టెంట్స్, వేరియబుల్స్ ఏంటో చూద్దాం. వాట్ ఆర్ కాన్స్టెంట్స్ అంటే, కాన్స్టెంట్స్ మీన్స్ ద నెంబర్స్ ఆర్ ద ఫ్రాక్షన్స్. దీస్ ఆర్ ఆల్ కాన్స్టెంట్ టర్మ్స్. ఇవి ఒకే ఒక ఏమి దీనికి ఇంకా వేరేగా ఏమి తీసుకోవాలన్నమాట. 2 అంటే 2నే, 3 అంటే 3నే. అదే వేరియబుల్స్ అనుకోండి, వేరియబుల్స్ అంటే మనం ఎక్స్, వై, జెడ్, ఏ, బి, సి, ఏబిసిలు ఒక్కొక్కసారి కాన్స్టెంట్గా కూడా తీసుకుంటాం. అవి ఎప్పుడు తీసుకుంటాం మనం చెప్పడం జరుగుతుంది. ఇలాగా మనం వేరియబుల్స్ని తీసుకోవడం జరుగుతుంది. దీస్ ఆర్ ద వేరియబుల్స్. సో యువర్ ఏజ్ అన్నాం అనుకోండి, ఏజ్ ఆఫ్ ఏ రాము అన్నాం అనుకోండి, వాడి ఏజ్ని మనకి ఇవ్వలేదు కాబట్టి లెట్ ఇట్ బి ఎక్స్ అని అనుకుంటాం అనమాట. సో వేరియబుల్స్ ఆ విధంగా యూజ్ చేయడం జరుగుతుంది. ఏదైనా తెలియని క్వాంటిటీ, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ రూమ్ అన్నాం అనుకోండి, మనకు ఆ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ రూమ్ మనకు తెలియనప్పుడు లెట్ ఇట్ బి ఎన్ అని అనుకుంటాం అనమాట. సో ఇప్పుడు ఎక్స్ప్రెషన్, వాట్ ఈజ్ ఎక్స్ప్రెషన్? ఎక్స్ప్రెషన్ అంటే బై యూజింగ్ ప్లస్ అండ్ మైనస్, if we add or combine the constants or variables, then it is called an expression. Suppose that 2 plus 3, 3 minus 1 by 3, 5 minus 2 by 3. ఇవి ఎక్స్ప్రెషన్స్. మరికొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. x plus 2, 3x plus 5, 3x minus 7y, ఇలా కొన్ని రాసుకోవచ్చు. ఇక్కడ పైన రాసిన వాటికి కింద రాసిన వాటికి ఒక డిఫరెన్స్ ఉంది గమనిస్తే. ఇవన్నీ కూడా కాన్స్టెంట్స్ అనమాట, స్థిర పదాలు. ఇవన్నీ స్థిర పదాలు ఉన్నాయి, వేరియబుల్స్ ఉన్నాయి, రెండు వేరియబుల్స్ ఉండొచ్చు అనమాట. సో వీటిని మనము ఏమంటామంటే తెలుగులో సంఖ్యా సమాసము అంటాం అనమాట. సంఖ్యా సమాసము అంటే ఎన్ ఎక్స్ప్రెషన్ విత్ ఓన్లీ కాన్స్టెంట్స్, దట్ ఈస్ కాల్డ్, ఓకే ఇంగ్లీష్లో ఏదో ఉంటుంది, వీటిని వేరియబుల్ ఎక్స్ప్రెషన్స్ అంటాం అనమాట. వేరియబుల్ ఎక్స్ప్రెషన్స్. వేరియబుల్ ఎక్స్ప్రెషన్ అంటే మనకి ఆ వేరియబుల్సే రెండు ఉండొచ్చు, లేదంటే కాన్స్టెంట్ అండ్ వేరియబుల్ కూడా ఉండొచ్చు. ఈ విధంగా ఉండే వాటిని మనం వేరియబుల్ ఎక్స్ప్రెషన్స్ అంటాము. వీటిని సంఖ్యా సమాసాలు అంటాము. కాన్స్టెంట్ ఎక్స్ప్రెషన్స్ లేదంటే వాటికి ఏదో ఉంది, సరిగా గుర్తు రావటం లేదు నాకు. ఓకే, వేరియబుల్ ఎక్స్ప్రెషన్స్ అంటాం. అలాగే ఇది ఎక్స్ప్రెషన్. ఈ ఎక్స్ప్రెషన్స్ వేరియబుల్ ఉంటాయి, కాన్స్టెంట్ కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు ఇందులో ఉన్న ప్రతిదాన్ని కూడా దీన్ని ఒక టర్మ్ అంటాం అనమాట. ఇది ఒక టర్మ్. ఈ ఎక్స్ప్రెషన్లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయంటే 2 టర్మ్స్ ఉన్నాయి. ఇందులో 2 ఉన్నాయి, ఇందులో 2 ఉన్నాయి. 3 టర్మ్స్ ఉన్న ఎక్స్ప్రెషన్స్ కూడా మనం రాసుకోవచ్చు అనమాట. ఓకే, 3 టర్మ్స్, 3x plus 7y plus 5z అనేవి, దిస్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ విత్ 3 టర్మ్స్. దాని గురించి ముందు ఎన్ని టర్మ్స్ ఉంటే దాన్ని ఒక టర్మ్ ఉంటే దాన్ని మోనోమియల్ అంటామని, అవి పాలినామియల్ చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాం. ఫస్ట్ టర్మ్ అంటే ఏంటో చూద్దాం. వాట్ ఈజ్ టర్మ్? పదం అంటే ఏంటో చూద్దాం. టర్మ్ అంటే ఏంటంటే యాక్చువల్గా 3 అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ ప్రోడక్ట్ ఆర్ డివిజన్ ఏదైనా యూజ్ చేయొచ్చు ఇక్కడ, యూజింగ్ ద వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్ అనమాట. సపోజ్ 3 into x, 3 by 2 into y, 4 by 5 into x, root 5 into x into y. వేరియబుల్స్ అయినా ఎన్ని వేరియబుల్స్ అయినా మల్టిప్లై చేసుకోవచ్చు. ఇక్కడ డివిజన్ కూడా చేయడం జరిగింది. ఇలా ఉంటే ఇది సింగిల్ టర్మ్ అనమాట. దీస్ ఆర్ ఆల్ ద సింగిల్ టర్మ్స్. ఇందులో ఎన్ని వేరియబుల్స్ ఉన్నప్పటికీ కూడా ప్రోడక్ట్లో ఉన్నాయి కాబట్టి ఇదంతా కూడా ఒకే టర్మ్. అయితే మనకి టర్మ్ అవ్వాలంటే ఖచ్చితంగా 3/x ఇలా ఉండకూడదు అనమాట. ఇక్కడ దీని యొక్క ఎక్స్ప్రెషన్ తాలూకా ఎక్స్పోనెంట్ తీసుకుంటే ఇందులో వేరియబుల్ ఎక్స్పోనెంట్ 3 into x power minus 1 అయ్యి,
అంటే ఇది మనకు తెలుసు కదా 1/x is equal to x power minus 1, 1/x square is equal to x power minus 2. ఈ విధంగా వస్తే దీనికి మనకి నెగిటివ్ నెంబర్స్ వచ్చాయి. సో ఇది నాట్ ఏ టర్మ్ అన్నమాట, నాట్ ఏ టర్మ్. బికాస్ ఏ టర్మ్ అంటే మరి డెఫినేషన్ ఏంటి? ఏ టర్మ్ మీన్స్ ద ఎక్స్పోనెంట్స్ ఆఫ్ ద వేరియబుల్స్ మస్ట్ బి నాన్ నెగిటివ్ ఇంటీజర్. నాన్ నెగిటివ్ ఇంటీజర్ మనందరికీ తెలుసు. వాట్ ఈజ్ నాన్ నెగిటివ్ ఇంటీజర్ అంటే రుణేతర పూర్ణ సంఖ్య అంటాం మనము. వాట్ ఆర్ నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అంటే ఈ మైనస్లు నువ్వు తీసేసి మిగతావు అనమాట. 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్. అంటే ఏం ఉండకూడదు? నెగిటివ్ నెంబర్స్ ఉండకూడదు. మరి 0 ఉండొచ్చా? ఉండొచ్చు. ఇప్పుడు వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ కాన్స్టెంట్? ఇప్పుడు 3 ఉంది, దీని తాలూకు డిగ్రీ ఎంత? 3 × x⁴ రాసుకోగలం కాబట్టి దీని డిగ్రీ 0. ద ఎక్స్పోనెంట్ ఆఫ్ ద వేరియబుల్ ఈ 0, దాన్నే ఒక టర్మ్ తాలూకు డిగ్రీ అంటాం. జస్ట్ మనం ఇప్పుడు చెప్పుకుందాం డిగ్రీ గురించి కూడా. సో కాన్స్టెంట్ టర్మ్ తాలూకా డిగ్రీ మనకి 0. సో కాన్స్టెంట్ టర్మ్ ఈజ్ ఆల్సో ఏ టర్మ్ అనమాట. మరి టర్మ్స్ కానివేవి? 3/x² నాట్ ఏ టర్మ్, 5/x³ నాట్ ఏ టర్మ్, 5/x+1 అంటే డినామినేటర్ లో మనకి వేరియబుల్స్ ఉంటే అవి నాట్ టర్మ్స్ అని మనం క్లియర్ గా చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే √5/x+2² దిస్ ఈజ్ ఆల్సో ఏ నాట్ టర్మ్. మరి √x టర్మ్ అవుతుందా? అవదా? √x మీన్స్ మన అందరికి తెలుసు x⁴1/2. మనకి ఇక్కడ ఏం చెప్పుకున్నాం? నాన్ నెగిటివ్ ఇంటిజర్ అవ్వాలి అంటే 0 నుంచి 1, 2, 3, 4 ఇవే అవ్వాలి. పవర్ ఎంత ఉంది మనకి? ఒక రేషనల్ నెంబర్ ఉంది. మరి రేషనల్ నెంబర్ ఉంటే అది నాట్ ఏ టర్మ్. దిస్ ఇస్ నాట్ ఏ టర్మ్. క్యూబ్ రూట్ ఎక్స్ టర్మ్ అవుతుందా? అవదంటే అవ్వదు. ఎందుకంటే x⁴1/3 ఇది. క్యూబ్ రూట్ ఎక్స్ మీన్స్ x⁴1/3. ఇట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. సో ఇట్ ఈస్ నాట్ ఏ టర్మ్. అలాగే కాన్స్టెంట్స్ టర్మ్స్ అవుతాయి. ఇప్పుడు సపోజ్ 3xy ఈజ్ ఇట్ ఏ టర్మ్ అంటే ఎస్, ఇట్ ఈజ్ ఏ టర్మ్. రైట్. మనం ఇప్పుడు అంటే టర్మ్స్ అంటే ఏమేమి తీసుకోవచ్చు వరుస చూసుకుంటే, కాన్స్టెంట్స్ ఉండేవి టర్మ్ అవుతాయి 3, లేకపోతే 3√x, 3√5. ప్రొడక్ట్ ఆఫ్ సింగిల్ కాన్స్టెంట్ ఆర్ ప్రొడక్ట్ ఆఫ్ కాన్స్టెంట్స్ ఈజ్ ఏ టర్మ్. ఓకే. నెక్స్ట్ వేరియబుల్స్, product of variables and constants, 3x, 3xy, 4x² y, 5x³ y. ఈ విధంగా మనం రెండేసి కాన్స్టెంట్స్ అయినా ఉండొచ్చు, ఒక్కొక్క కాన్స్టెంట్ అయినా ఉండొచ్చు, 2 వేరియబుల్స్ తీసుకోవచ్చు. ఇలా ఎన్ని తీసుకున్నా పర్వాలేదు. అలాగే మనం ఇక్కడ √3x, √5x², √5/3x³, √7/2xyz. మరి ఇవి టర్మ్స్ అంటే ఎస్, దీస్ ఆర్ ఆల్సో. మనం ఇక్కడ వేరియబుల్స్ తాలూకు ఎక్స్పోనెంట్స్ మాత్రమే మనం చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ వేరియబుల్ తాలూకు ఎక్స్పోనెంట్స్ అన్ని కూడా పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి, అంటే నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ ఉన్నాయి. కాన్స్టెంట్ కూడా ఉండొచ్చు కాబట్టి. మరి కానివి ఏవి తీసుకోవచ్చు అంటే నాట్ టర్మ్స్ మనకి ఏమేమి తీసుకుంటామంటే 3/x, ఇట్ ఈస్ నాట్ ఏ టర్మ్. 3√x, x కి రూట్ ఉండకూడదు. x⁴1/2 ఉంది, ఇక్కడ పవర్ ఎక్స్పోనెంట్ ఎంత ఉంది? 1/2. నాట్ ఏ నాన్ నెగిటివ్ ఇంటిజర్. సో ఇట్ ఈస్ నాట్ ఏ టర్మ్. √3x³, ఇట్ ఈస్ ఏ టర్మ్. బట్ 3√5/³ తీసుకున్నాం, ఇట్ ఈస్ నాట్ ఏ టర్మ్. 5x⁴1/3. సో మనకి ప్రొడక్ట్ ఆఫ్ కాన్స్టెంట్స్ అండ్ వేరియబుల్స్, లేదంటే ఓన్లీ వేరియబుల్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ మస్ట్ బి నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ గా ఉన్న వాటిని మాత్రమే మనం టర్మ్స్ అనుకుంటాం. దీస్ ఆర్ ద టర్మ్స్. మనం ఇందాక ఎక్స్ప్రెషన్ చెప్పుకునేటప్పుడు కాన్స్టెంట్స్ సమ్ ప్లస్ మైనస్ యూజ్ చేసి రాసుకుంటే దాన్ని సంఖ్యా సమాసం, న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ అంటాము. వేరియబుల్స్ కాన్స్టెంట్స్ కలిపి రాసుకుంటే దీన్ని వేరియబుల్ ఎక్స్ప్రెషన్ అంటాము. అలాగే టర్మ్స్. మరి టర్మ్స్ గురించి నేను ఎందుకంటే చెప్పాను, ఒక ఎక్స్ప్రెషన్ లో ఉండేవి ఇవి టర్మ్స్ అని చెప్పాను నేను. ఈ టర్మ్స్, టర్మ్ అంటే లైక్ దీస్ అన్నమాట. ఇలా కానివి ఉంటేనే అది పాలినామియల్, లేకపోతే అది ఎక్స్ప్రెషన్ కింద ఉంటుంది అనమాట. సపోజ్ మనం ఒక ఎక్స్ప్రెషన్ కి పాలినామియల్ కి తేడా చూద్దాం. ఎక్స్ప్రెషన్ పాలినామియల్
ఈ రెండింటికి ఏంటంటే తేడా, ఏవి ఎక్స్ప్రెషన్స్ పాలినామియల్స్ అవుతాయి, ఏవి అవ్వవు. జాగ్రత్తగా చూసుకుంటే 3x + 2 దిస్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ విత్ టర్మ్స్ 3x and 2. ఇక్కడ రెండు కూడా టర్మ్సే. సో ఇట్ ఈస్ పాలినామియల్ ఆల్సో అండ్ ఎక్స్ప్రెషన్ ఆల్సో. క్యూబ్ రూట్ x + 2 ఇట్ ఈజ్ ఓన్లీ ఎక్స్ప్రెషన్. ఇది టర్మ్ కాదు కాబట్టి, నాట్ ఏ టర్మ్ కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఏ పాలినామియల్. 5x + 3/y it is a term but it is not a term, so it is a expression but not a polynomial. Okay, 3x³ + 7x/y it is not a term, so it is not a polynomial, it is an expression only. So this is the difference between expressions and polynomials. సమాసము అంటే ఏ పదాలైనా ఉండొచ్చు, బట్ పాలినామియల్ అవంటే దట్ మస్ట్ బి ఏ టర్మ్ అవ్వాలండి. డెఫినేషన్ ఆఫ్ టర్మ్ అవ్వాలి ఏమిటంటే ద ఎక్స్పోనెంట్స్ ఆఫ్ ద వేరియబుల్స్ మస్ట్ బి నాన్ నెగటివ్ ఇంటిజర్స్. సో అలా ఉన్న మాత్రమే టర్మ్స్ అవుతాయి. ఆ టర్మ్స్ కలిగి ఉన్న వాటిని మాత్రమే మనము పాలినామియల్స్ అని చెప్పి అంటాం అనమాట. ఓకే, ఇప్పుడు మనం డిగ్రీ ఆఫ్ ఏ టర్మ్ చూద్దాం. రైట్, కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. 3xy వాట్ ఈస్ డిగ్రీ ఆఫ్ ద టర్మ్ అంటే ఇందులో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, x1 y1. సో దీని డిగ్రీ 1 + 1 2 అనమాట. రెండో తీసుకుందాం 3x²y, దీని తాలూకు డిగ్రీ ఎంత అవుతుందంటే, ఈ xలు రెండు ఉన్నట్లు లెక్కండి. ఇక్కడ 3 × x × y. సో ఎన్ని వేరియబుల్స్ కింద లెక్క, మనము 3 వేరియబుల్స్ కింద లెక్క. అంటే ఇక్కడ xలు రెండు ఉన్నాయి +1 మొత్తం 3. సో డిగ్రీ ఆఫ్ ద టర్మ్ 3x²y ఈజ్ 3 అనమాట. ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే ఎక్స్పోనెంట్ ఆఫ్ ద x ఈజ్ 2 అండ్ ఎక్స్పోనెంట్ ఆఫ్ ద y ఈజ్ 1, 2 + 1 అనమాట. సో మనం ఇక్కడ నుంచి మనం ఏం చెప్పుకుంటే సరిపోతుంది, వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఎక్స్పోనెంట్స్ సమ్ చేసిస్తే అదే డిగ్రీ అవుతుంది అనమాట. 4x³ y² z తీసుకుంటే xలు 3 ఉన్నాయి, yలేమో 2 ఉన్నాయి, z ఏమో 1 ఉంది, మొత్తం 6. సో డిగ్రీ ఆఫ్ దిస్ టర్మ్ ఈజ్ 6 అనమాట. సో ఈ విధంగా మరి వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ కాన్స్టెంట్? ఆ కాన్స్టెంట్ కి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయంటే ఏమీ లేవు, సో 0. కాన్స్టెంట్ కి పక్కన ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయంటే ఏమీ లేవు కదా. సో 3 × x⁴, నో వేరియబుల్, x⁴ ఈజ్ ఈక్వల్ టు 1. సో 3 ఈజ్ ఈక్వల్ టు 3 × x⁴. సో నో వేరియబుల్స్, డిగ్రీ ఆఫ్ ద కాన్స్టెంట్ టర్మ్ ఈజ్ 0. క్లియర్ గా మనం గుర్తు పెట్టుకోవాలి. మరి డిగ్రీ ఆఫ్ జీరో పాలినామియల్, వాట్ ఈజ్ జీరో పాలినామియల్? జీరో పాలినామియల్ మీన్స్ 0 ఈజ్ ద జీరో పాలినామియల్. వాట్ ఈస్ ద డిగ్రీ అంటే మీరు అనుకోవచ్చు 0 × x⁴ రాయొచ్చు, అప్పుడు 0 అవుతుంది కదా. 0 × x⁴1 కూడా రాయొచ్చు, 0 × ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్ 0. సో ఇది కూడా 0నే, బట్ దీని డిగ్రీ ఎంత అయింది, 1 అయిపోయింది. ఇక్కడ డిగ్రీ ఎంత అయింది, 0. 0 × x⁴2, అప్పుడు దీని డిగ్రీ ఎంత అవుద్ది, 2 అవుద్ది. అంటే మరి డిగ్రీ కాన్స్టెంట్ గా రావటం లేదు, నువ్వు ఎంతైనా రాసుకోవచ్చు. సో డిగ్రీ ఆఫ్ జీరో పాలినామియల్ ఈజ్ అన్డిఫైన్డ్ అనమాట, నిర్వచించలేము. డిగ్రీ ఆఫ్ జీరో పాలినామియల్ ఎంత అని చెప్తాం మనము, అన్డిఫైన్డ్. బికాస్ 0 × సంథింగ్, ఎన్ని వేరియబుల్స్ రాసుకున్నప్పటికీ కూడా దాని వాల్యూ 0. అంటే ఎన్ని వేరియబుల్స్ రాసుకోవాలి ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాం కాబట్టి ద డిగ్రీ ఆఫ్ ద జీరో పాలినామియల్ ఈజ్ అన్డిఫైన్డ్. ఓకే, ఇప్పుడు మనం డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ చూద్దాం. ఒకసారి డిగ్రీ ఆఫ్ పాలినామియల్ చెప్పుకున్న కంటే ముందు డూ దిస్ ఉంది 48 పేజీలో. మనం డూ దిస్ చూస్తే స్టేట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ పాలినామియల్స్ ఆర్ విచ్ ఆఫ్ ద ఆర్ నాట్ పాలినామియల్స్, గివ్ రీజన్స్ అని చెప్పేసి ఉంది. ఓకే, ఫస్ట్ వన్ చూద్దాం. మనకి దీని క్లియర్ గా దీని డిగ్రీ మనం ఎంత అని చెప్పుకోవచ్చండి, డిగ్రీ ఆఫ్ దిస్ పాలినామియల్ ఈజ్ 3. మరి డిగ్రీ ఆఫ్ దిస్ పాలినామియల్ x-1 బైలో ఉందంటే హారంలో ఉండేటప్పుడు దీన్ని పవర్ లో తీసుకెళ్తే ఏమవుతుందిరా, x-1 హోల్ పవర్ -1. సో దీని డిగ్రీ మనకి ఇంచుమించుగా ఎంత వస్తుందంటే -1 లో వస్తుంది. సో దీని డిగ్రీ 2. దీనికి డిగ్రీ చూసుకుంటే ఇక్కడేమో 2 ఉంది. అంటే టర్మ్స్ చూద్దాం. డిగ్రీ ఆఫ్ దిస్ టర్మ్ ఏమో 2, ఈ టర్మ్ ఏమో 1, ఈ టర్మ్ ఏమో 0. ఈ టర్మ్ ఏమో డిగ్రీ -2, ఈ కాన్స్టెంట్ టర్మ్ తాలూ డిగ్రీ 0. ఇది కూడా కాన్స్టెంటే కాబట్టి దీని డిగ్రీ 0. ఇలా చూసుకుంటే
ఏవైతే నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ ఉన్నాయో అవి పాలినామియల్స్ అవుతాయి డిగ్రీస్, లేనివన్నీ కూడా నాట్ పాలినామియల్స్ అవుతాయి. సో దిస్ ఈజ్ ఏ పాలినామియల్ బికాస్ ఇట్ హ్యాస్ డిగ్రీ నాన్ నెగిటివ్ ఇంటిజర్. డిగ్రీ ఆఫ్ ఎనీ టర్మ్ అనమాట, అన్ని టర్మ్స్ కి నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ ఉండాలి. ఇక్కడేమో -1 ఉంది కాబట్టి నాట్ ఏ పాలినామియల్. హారంలో మనకి వేరియబుల్స్ ఉండకూడదు, అది మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇలాంటి వాటికి. అలాగే ఇక్కడ నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ కాబట్టి ఇది కూడా పాలినామియలే. ఇది కూడా డిగ్రీ ఆఫ్ ద వేరియబుల్స్ మనం జాగ్రత్తగా ప్రతి టర్మ్ కి చూసుకుంటే ఇక్కడ 2, 1, 0 ఉంది కాబట్టి ఇది కూడా పాలినామియలే. ఇది నాట్ ఏ పాలినామియల్. మనం ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వడానికి చిన్న అవకాశం ఏంటంటే ఉంది, ఇప్పుడు ఇది క్లియర్ గా పాలినామియల్ అని చెప్పగలుగుతారు. ఈ రెండోది తీసుకుంటే 1/x-1 ఉంది, ఇక్కడ డిగ్రీ మనకి -1 లేనట్టుగా ఉంటుంది, బట్ హారంలో వేరియబుల్ ఉంది కాబట్టి ఇది పాలినామియల్ కాదు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే 1/7 ఉంది. 1/7 మీరు ఏమనుకుంటారు, హారంలో ఉంది కాబట్టి పాలినామియల్ కాదేమనుకుంటారు. మనకి వేరియబుల్స్ లో అనేవి హారంలో ఉన్నా పర్వాలేదు, సో ఇది పాలినామియల్ అవుతుంది. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, రూట్ అనేది మనకి వేరియబుల్స్ ఉండకూడదు, వాటి యొక్క కోఎఫిషియెంట్స్ √2 కి మనకి ఉండొచ్చు అనమాట. సో ఇది కూడా మనకి ఎక్కడ కూడా వేరియబుల్స్ ఏవి కూడా నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ లేవు, లేదా హారంలో లేవు, లేదంటే రూట్లు కూడా మనకి లేవు. రూట్ ఉంటే అది 1/2 1/3 వస్తాయి కాబట్టి ఇంటిజర్స్ రావు, కాబట్టి అవి మనకి పాలినామియల్స్ కింద రావు. ఇక్కడ కూడా క్లియర్ గా p⁻-2 అని ఇచ్చాడు. ఈ p యొక్క డిగ్రీ మనకి -2 కాబట్టి అది మనకి నాట్ ఏ పాలినామియల్. సో మనకి ఏవైనా ఇలాంటివి ఇచ్చేటప్పుడు పాలినామియల్ కాదా మనం ఈజీగా డిసైడ్ చేయగలగాలి. ఉదాహరణకి 3/x² + 5x + 2 ఇలా ఉందండి, ఇది పాలినామియల్ కాదంటే నాట్ ఏ పాలినామియల్. మనకి డినామినేటర్ లో మనకి ఎక్స్ప్రెషన్ ఉంది, వేరియబుల్స్ ఉన్నాయి, సో ఇట్ ఈస్ నాట్ ఏ పాలినామియల్. √3x² + 5x + 2 ఇట్ ఈస్ ఏ పాలినామియల్ బికాజ్ x² x ఇక్కడ కాన్స్టెంట్, మనకి x పవర్ ఉన్నప్పుడు మాత్రమే చూసుకోవాలి, కోఎఫిషియెంట్స్ మనకి ఏమున్నా పర్వాలేదు. అలా కాకుండా 5√x + x + 7 అని ఉందనుకోండి, ఇట్ ఈస్ నాట్ ఏ పాలినామియల్ బికాజ్ √x అంటే దాని ఎక్స్పోనెంట్ ఎంత అంటే 1/2. 1/2 ఈజ్ నాట్ ఏ ఇంటిజర్, నాన్ నెగిటివ్ ఇంటిజర్, సో ఇట్ ఈస్ నాట్ ఏ పాలినామియల్. ఓకే, ఇప్పుడు మనం డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ చూద్దాం. రైట్, డిగ్రీ ఆఫ్ పాలినామియల్ మనం ముందే డిగ్రీ ఆఫ్ ఏ టర్మ్ చెప్పుకున్నాం, సో దానిని బట్టి డిగ్రీ ఆఫ్ పాలినామియల్ వచ్చేసింది. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ చేద్దాం. 3x + 2 ఇది ఒక ఎక్స్ప్రెషన్ విత్ 2 టర్మ్స్. ఇది ఒక పాలినామియల్ కూడా బికాస్ దీని తాలూకా ఎక్స్పోనెంట్స్ మనకి పాజిటివ్ నాన్ నెగిటివ్ ఇంటిజర్స్ ఉన్నాయి కాబట్టి వీటిని మనము పాలినామియల్స్ కింద మనం తీసుకుంటాం. ఇప్పుడు ఇందులో ఈ పాలినామియల్లో మనకి ఫస్ట్ టర్మ్ తాలూ డిగ్రీ ఎంత అంటే 1. x పవర్ ఎంత ఉంది, 1 ఉంది. దీని తాలూ డిగ్రీ ఎంత అంటే 0. ఈ రెండిట్లో హైయెస్ట్ ఎంత ఉంది, 1. సో దిస్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ దిస్ పాలినామియల్ 1. సెకండ్ వన్ తీసుకుందాం, 3x² + 5x + 8. ఇందులో ప్రతి టర్మ్ యొక్క డిగ్రీ చూద్దామండి. ఈ టర్మ్ తాలూ డిగ్రీ 2, ఈ టర్మ్ తాలూ డిగ్రీ 1, ఈ కాన్స్టెంట్ టర్మ్ తాలూ డిగ్రీ 0. సో హైయెస్ట్ ఎంత ఉంది, 2 ఉంది కాబట్టి దిస్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ ద హోల్ పాలినామియల్. నెక్స్ట్ వన్ 3x³ y² + 2x + 1. ఇందులో నీ ప్రతి టర్మ్ తాలూ డిగ్రీ, దీని తాలూ డిగ్రీ 3 + 2 + 1 అంటే 6. దీని డిగ్రీ 1, దీని డిగ్రీ 0. హైయెస్ట్ ఎంత 6. సో టోటల్ డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ ఈజ్ 6. ఓకే, మరొకటి తీసుకుందాం. √3 x³ + y² + z. ఇందులో దీని డిగ్రీ కావాలంటే ప్రతి టర్మ్ డిగ్రీ ముందు రాసుకోవాలి. 3, దీని డిగ్రీ ఏమో 2, దీని డిగ్రీ ఏమో 1. సో హైయెస్ట్ డిగ్రీ 3 కాబట్టి డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ ఈజ్ 3. ఇక్కడ కోఎఫిషియెంట్స్ రూట్లు ఉన్నా పర్వాలేదు, వేరియబుల్స్ కి మాత్రం రూట్లు ఉండకూడదు. సో దిస్ ఈజ్ ద డిగ్రీ. మరి ఈ డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ ఇది ఒక వేరియబుల్ ఉంది, ఇక్కడ కూడా ఒక వేరియబుల్ ఉంది, ఇక్కడ 3 వేరియబుల్స్ ఉన్నాయి, ఇక్కడేమో 3 వేరియబుల్స్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ని కూడా మనం చెప్తుంటాం అన్నమాట. డిగ్రీ అండ్ వేరియబుల్స్ ని బట్టి మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ డిగ్రీని బట్టి నేమ్ చూద్దాం. పాలినామియల్ నేమ్ ఏమని పేరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు 1 ఉంది అనుకోండి, అది లీనియర్ పాలినామియల్. లీనియర్ పాలినామియల్. లీనియర్ మీన్స్ రేఖీయ బహుపది అంటారు. ఓకే, 2 ఉంది అనుకో డిగ్రీ, దీన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్.
దీన్ని వర్గ బహుపది అంటారు అనమాట. రైట్. డిగ్రీ 3 ఉంటే క్యూబిక్ పాలినామియల్, క్యూబిక్ పాలినామియల్. దీన్నే ఘన బహుపది అంటాం, ఘన బహుపది. మరి 4 ఉంటే ఏ పాలినామియల్ విత్ డిగ్రీ 4, ఏ పాలినామియల్ విత్ డిగ్రీ 4. ఇలా మనం చెప్పుకుంటా ఉంటాం అన్నమాట. మరి లీనియర్ పాలినామియల్స్ కి కొన్ని ఎగ్జాంపుల్స్ రాద్దాం. ఫస్ట్ వన్ లీనియర్ పాలినామియల్. లీనియర్ పాలినామియల్ అంటే డిగ్రీ ఎంత అనుకున్నాము? 1 ఉండాలి. సపోజ్ 3x ప్లస్ y, ఇది ఒక లీనియర్ పాలినామియల్ అవుతుంది. ఎందుకంటే దీని డిగ్రీ 1 కాబట్టి. ఇక్కడ 3x తాలూకు డిగ్రీ 1, y తాలూకు డిగ్రీ 1 కాబట్టి టోటల్ గా ఈ పాలినామియల్ డిగ్రీ 1 అయింది. ఇది లీనియర్ పాలినామియల్. హౌ మెనీ వేరియబుల్స్ ఆర్ దేర్ అంటే 2 వేరియబుల్స్. సో ఇట్ ఈస్ ఏ లీనియర్ పాలినామియల్ ఇన్ 2 వేరియబుల్స్. మరి ఒక వేరియబుల్ లోనే చెప్పాలంటే 3x ప్లస్ 1, దిస్ ఈజ్ ఏ లీనియర్ పాలినామియల్ విత్ 1 వేరియబుల్ ఓన్లీ. ఓకే. సెకండ్ వన్ క్వాడ్రాటిక్ పాలినామియల్ చూద్దాం. క్వాడ్రాటిక్ పాలినామియల్ కి ఎగ్జాంపుల్స్ 3x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 1. ఇందులోని దీని డిగ్రీ ఈచ్ టర్మ్ డిగ్రీ 2, 1, 0 కాబట్టి ఈ పాలినామియల్ తాలూ డిగ్రీ 2 కాబట్టి దీన్ని క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. సో ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇన్ 1 వేరియబుల్. 3x స్క్వేర్ ప్లస్ 5y స్క్వేర్ ప్లస్ 7xy, ఇంకా చాలా రాయొచ్చు. ఇది తీసుకున్నాం అనుకోండి, దీని తాలూ డిగ్రీ కూడా 1ఏ, 2ఏ. ఇక్కడ ఈ టర్మ్ తాలూ డిగ్రీ 2, ఈ టర్మ్ డిగ్రీ 2, ఈ టర్మ్ డిగ్రీ కూడా 2. సో టోటల్ డిగ్రీ ఏమవుతుంది మనకి? పాలినామియల్ డిగ్రీ కూడా 2 అవుతుంది. సో ఇట్ ఈస్ ఎ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇన్ హౌ మెనీ వేరియబుల్స్ అంటే 2 వేరియబుల్స్. సో మనం ఈ చాప్టర్ లో ఏంటంటే మాక్సిమం మనము 1 వేరియబుల్ లో ఉన్నటువంటి పాలినామియల్స్ మాత్రమే నేర్చుకుంటాం. సో లీనియర్ పాలినామియల్ ఇన్ 1 వేరియబుల్ అనేసరికి మనకి జనరల్ ఫామ్ ax ప్లస్ b అవుతుందండి. జనరల్ ఫార్మ్ ఆఫ్ ద సాధారణ రూపం ax ప్లస్ b ఈజ్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ద లీనియర్ పాలినామియల్ ఇన్ 1 వేరియబుల్. ఒక వేరియబుల్ నుండే మనం ఈ లెసన్ లో ఎక్కువ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే లీనియర్ పాలినామియల్ ఇన్ 1 వేరియబుల్, సారీ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇన్ 1 వేరియబుల్ మనం ఎలా రాసుకోవచ్చు అంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అనేది దిస్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇన్ 1 వేరియబుల్. ఇక్కడ abc మనము ఎనీ రియల్ నెంబర్స్ గా తీసుకోవడం జరుగుతుంది. సో ఏబిసిలు అనేవి ఇక్కడ కాన్స్టెంట్స్ అన్నమాట. ఒక క్యూబిక్ పాలినామియల్ మనం చెప్పుకున్నాం అనుకోండి, క్యూబిక్ పాలినామియల్. క్యూబిక్ పాలినామియల్ అనేది ax క్యూబ్ ప్లస్ bx స్క్వేర్ ప్లస్ cx ప్లస్ d. అంటే ఇందులో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయండి? ఒకే ఒక వేరియబుల్ ఉంది, దీని డిగ్రీ ఏమో 3. ఇక్కడ ఏబిసిడిలు అనేవి రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్ అంటే అవి కాన్స్టెంట్ గా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి దిస్ ఈజ్ ఏ క్యూబిక్ పాలినామియల్ ఇన్ 1 వేరియబుల్. ఇది ఒకే ఒక చరరాశి కలిగినటువంటి ఘన బహుపది. దీని యొక్క సాధారణ రూపం ఇదండి. సో మనం దాని తాలూకు డిగ్రీని బట్టి ఆ పాలినామియల్ పేరు పెడతాం. అది 1 వేరియబుల్ లో పాలినామియల్, 2 వేరియబుల్ లో పాలినామియల్ అనేది కూడా మనం మెన్షన్ చేయడం జరుగుతుంది. ఈ చాప్టర్ అంతా కూడా మనం 1 వేరియబుల్ లో పాలినామియల్స్, లీనియర్ పాలినామియల్స్, క్వాడ్రాటిక్ పాలినామియల్స్, క్యూబిక్ పాలినామియల్స్, వీటన్నిటిని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. ఇప్పుడు మనం పాలినామియల్స్ ఇన్ 1 వేరియబుల్ దీని గురించి మనం ఈ లెసన్ అంతా డిస్కస్ చేయడం జరుగుతుంటది. అండ్ వాటి యొక్క జనరల్ ఫార్మ్స్ జాగ్రత్తగా చూద్దాం. ఫస్ట్ లీనియర్ పాలినామియల్ ఇన్ 1 వేరియబుల్. జనరల్ ఫార్మ్ ఏమో ax ప్లస్ b. ఇక్కడ దీని డిగ్రీ ఎంత అంటే 1 కాబట్టి ఇది లీనియర్ పాలినామియల్ గా మనం చెప్పుకుంటాం. మరి ఈ a b కూడా మీరు వేరియబుల్స్ లా కనిపిస్తాయి, బట్ అవి వేరియబుల్స్ కాదు, అవి కాన్స్టెంట్స్. a, b ఆర్ ఎనీ రియల్ నెంబర్. రూట్ అయినా ఉండొచ్చు, ఇర్రేషనల్ నెంబర్ అయినా ఉండొచ్చు, రేషనల్ నెంబర్ అయినా ఉండొచ్చు, ఎనీ ఇంటిజర్ నెగిటివ్ నెంబర్ అయినా ఉండొచ్చు ఏబీలు. బట్ x పవర్ మాత్రం ఒకటే ఉంది కాబట్టి అది మనకి లీనియర్ పాలినామియల్. ఇక్కడ a నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. a 0 అయితే ఏమవుతుందంటే x టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. x టర్మ్ క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఏం మిగులుతుంది? కాన్స్టెంట్ మాత్రమే మిగులుతుంది. సో అది కాన్స్టెంట్ పాలినామియల్ అయిపోతుంది, లీనియర్ పాలినామియల్ అవ్వదు. కాబట్టి ax ప్లస్ b అనేది లీనియర్ పాలినామియల్ వేర్ a నాట్ ఈక్వల్ టు 0. అలాగే క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. దీని క్వాడ్రాటిక్ ఎందుకన్నామంటే మీ అందరికి ఇప్పుడే చెప్పుకున్నాం, దీని డిగ్రీ 2 కాబట్టి ఇది ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ అయింది. ఇక్కడ a నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి, abc లో r లో ఉండాలి. అలాగే క్యూబిక్ పాలినామియల్, దిస్ ఈస్ ద క్యూబిక్ పాలినామియల్ ax క్యూబ్ ప్లస్ bx స్క్వేర్ ప్లస్ cx ప్లస్ d. ఇక్కడ a నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి, ఎందుకంటే a 0 అయితే x క్యూబ్ టర్మ్ లోపిస్తుంది. x క్యూబ్ టర్మ్ ఎప్పుడైతే లోపించిందో ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ అయిపోతుంది. సో అందుకనే a మస్ట్ బి నాట్ ఈక్వల్ టు 0. అంటే మరి మిగతా 0 అవ్వచ్చు అంటే అవ్వచ్చు,
ఇప్పుడు సపోజ్ 3x క్యూబ్ ఓన్లీ ఉందనుకో, ఇట్ ఈజ్ ఏ క్యూబిక్ పాలినామియల్ బికాస్ ద రిమైనింగ్ టర్మ్స్ అన్నీ లేవు. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, దీని డిగ్రీ 1 అని చెప్పుకున్నాం, దీని డిగ్రీ 2 అని చెప్పుకున్నాం, దీని డిగ్రీ 3. ఇందులో నెంబర్ ఆఫ్ టర్మ్స్ చూడండి, ఫస్ట్ దాంట్లో 1 ఉన్న దాంట్లో మాక్సిమం నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని రాయగలమంటే 2 రాయగలం. ఇక్కడ ఓన్లీ 1 వేరియబుల్ లో సపోజ్ 3x + 5x + 3 అని రాయొచ్చు కదా సార్ అనుకోవచ్చు మీరు. 3x 5x రెండు లైక్ టర్మ్స్ అప్పుడు ఏమవుతుంది 8x + 3. సో నువ్వు లైక్ టర్మ్స్ రాయకుండా రాయాలి. ఎప్పుడైనా ఒక పాలినామియల్ రాస్తే లైక్ టర్మ్స్ ని ఒకే టర్మ్ కింద రాసి రాయాలి. కాబట్టి సో డిగ్రీ 1 ఉన్నటువంటి ఒక 1 వేరియబుల్ పాలినామియల్ కి హైయెస్ట్ టర్మ్స్ ఎన్ని ఉంటాయంటే 2. డిగ్రీ 2 ఉన్నటువంటి ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ లో మాక్సిమం టర్మ్స్ ఏంటంటే 3. మాక్సిమం, మినిమం ఎన్ని ఉండొచ్చు, ఒకటి ఉండొచ్చు అనమాట. సపోజ్ 3x², ఇది ఒకటే కూడా రాస్తే అది క్వాడ్రాటిక్ పాలినామియలే, బట్ మాక్సిమం మాత్రం 3 మాత్రమే రాయగలం. అలాగే క్యూబిక్ పాలినామియల్ లో మాక్సిమం టర్మ్స్ 4 రాయగలం. అంటే డిగ్రీ 3 కాబట్టి దానికి మాక్సిమం ఎన్ని టర్మ్స్ రాయగలం అంటే క్యూబిక్, క్వాడ్రాటిక్ అండ్ లీనియర్ అండ్ కాన్స్టెంట్, మొత్తం 4 డిగ్రీస్ తో రాయొచ్చు అనమాట. 4 టర్మ్స్ రాయొచ్చు. ఇప్పుడు ఒక 15 ఉన్నటువంటి డిగ్రీ 15 ఉన్నటువంటి ఒక ఎక్స్ప్రెషన్ రాద్దాం. డిగ్రీ 15, ఒక పాలినామియల్ విత్ డిగ్రీ 15. మనం a0 x⁻15 ప్లస్ a1 x⁻14 ప్లస్ a2 x⁻13 అండ్ సో ఆన్. లాస్ట్ వన్ మనకి ఎంత వస్తుందండి, a15 రావడం జరుగుతుంది అనమాట. లాస్ట్ టర్మ్ ఓకే, కాన్స్టెంట్ టర్మ్ అనమాట. ఇందులోని x⁻15 x⁻14 x⁻13 ఇలాగ అప్ టు a14 x⁻1 వరకు రాసుకోవచ్చు దీని ముందు టర్ము. సో ఇది ఒక పాలినామియల్ విత్ డిగ్రీ 15 అనమాట. 15 డిగ్రీ కలిగినటువంటి ఒక 15 పరిమాణం కలిగిన ఒక ఎక్స్ ఒకే చరరాశిలో ఒక పాలినామియల్ అనమాట దీన్ని. ఇందులో a0 a1 a2 సో ఆన్ a15 ఈ మొత్తం ఎన్ని కోఎఫిషియెంట్స్ అంటే 16 కోఎఫిషియెంట్స్. ఇవన్నీ కూడాను R లోని ఎనీ రియల్ నెంబర్ మనం తీసుకోవచ్చు. సో a0 నుంచి a15 వరకు మొత్తం ఇవి 16 టర్మ్స్ అండి. మాక్సిమం టర్మ్స్ ఎన్ని రాయగలమండి ఇందులోని 16 టర్మ్స్. అంటే మీరు ఇక్కడ ఒకటి చెప్పుకోవాలి, డిగ్రీ n ఉన్నటువంటి ఒక పాలినామియల్ లో మాక్సిమం మనము ఎన్ని టర్మ్స్ రాసుకోవచ్చు ఒకసారి చూద్దాం. రైట్, ఇప్పుడు మనం డిగ్రీ n కలిగినటువంటి ఒక పాలినామియల్ రాద్దామండి. డిగ్రీ n. సో జనరల్ గా జనరల్ ఫామ్ రాస్తున్నాం మనం, a0 x⁻n. అంటే మనం కోఎఫిషియెంట్స్ ABCD రాస్తే మనకి n అంటే అవి ఎన్నో తెలియదు కాబట్టి అందుకని a0 a1 a2 అని రాసుకుంటాం. a0 x⁻n, ఎందుకంటే డిగ్రీ n అన్నాడు కాబట్టి ఫస్ట్ టర్మ్ ఏమో x⁻n రాసుకుంటాం. నెక్స్ట్ a1 x⁻n-1 ఒకటి తగ్గిస్తాం కదా. ఇప్పుడు 15 అంటే దాని తర్వాత టర్మ్ లో x⁻14 రాసాం అంటే 15-1, ఇక్కడ n-1 ప్లస్ a2 x⁻n-2 ప్లస్ a3 x⁻n-3 ప్లస్ సో ఆన్. లాస్ట్ టర్మ్ మనకి an అవుతుందండి. an దీని ముందు టర్మ్ ఏముంటుందంటే an-1 x⁻1. ఓకే, ఇలాగా ఇది ఒక పాలినామియల్ విత్ సింగిల్ వేరియబుల్ x విత్ డిగ్రీ n. ఇక్కడ ఇంకా కండిషన్ ఏంటి, a0 a1 a2 సో ఆన్ an మొత్తం ఎన్నండి ఇవి n+1 టర్మ్స్. గుర్తుపెట్టుకోండి, ఇవి n+1 టర్మ్స్ అండి, n+1 కోఎఫిషియెంట్స్. అంటే ఇక్కడ n+1 టర్మ్స్ వచ్చాయి మనకి a0 నుంచి a1 వరకు. అండ్ ఇక్కడ ఇవన్నీ కూడా ఏమవుతాయని చెప్పుకోవాలి మనం, ఆర్ రియల్ నెంబర్స్, ఎనీ రియల్ నెంబర్. రూట్ ఇర్రేషనల్ ఉండొచ్చు, రేషనల్ ఉండొచ్చు, ఇంటిజర్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు అనమాట. అలాగే a0 ≠ 0 అవ్వాలి. ఇఫ్ a0 = 0 అప్పుడు ఈ టర్మ్ మిస్ అవుతుంది, అప్పుడు ఇది డిగ్రీ n-1 అయిపోతుంది. సో దిస్ ఈస్ ద ఏ పాలినామియల్ విత్ డిగ్రీ n అండ్ అబౌట్ ద కోఎఫిషియెంట్స్. ఇక్కడ a0 ≠ 0 అవ్వాలి. అండ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ఎంత డిగ్రీ పాలినామియల్ అంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉంటాయి, n+1 టర్మ్. సపోజ్ ఏ పాలినామియల్ విత్ డిగ్రీ 16
16 పరిమాణం కలిగినటువంటి ఒక పాలినామియల్ తీసుకుంటే అందులో రాయగలిగిన గరిష్ట పదాల సంఖ్య ద మాక్సిమం నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఆర్ 17. మాక్సిమం అది, అంతకంటే తక్కువ ఎన్నైనా రాయొచ్చు. 2 టర్మ్స్తో రాయొచ్చు, 3 టర్మ్స్తో రాయొచ్చు, 4 టర్మ్స్తో రాయొచ్చు. అలాగే 48 పేజీలో మనకి ట్రై దిస్ అని ఇవ్వడం జరిగింది. చూడండి ఒకసారి. ట్రై దిస్ లో ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ వన్ అదే ఒకటే ఇచ్చాడు. రైట్ 3 డిఫరెంట్ క్వాడ్రాటిక్, క్యూబిక్ అండ్ 2 లీనియర్ పాలినామియల్స్ విత్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్. రైట్ 3 క్వాడ్రాటిక్ పాలినామియల్స్. 3 క్వాడ్రాటిక్ పాలినామియల్స్ రాయమని చెప్పాడు. క్వాడ్రాటిక్ అంటే డిగ్రీ 2 ఉన్నట్టుగా. 3x² + 5x + 2. దిస్ ఈజ్ ఎ క్వాడ్రాటిక్ పాలినామియల్. 3x² + 5. దిస్ ఈజ్ ఆల్సో ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. 8x² + 7x. దిస్ ఈజ్ ఆల్సో ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. సో ఇవన్నీ కూడా మన క్వాడ్రాటిక్ పాలినామియల్స్. అలాగే ఒక క్యూబిక్ పాలినామియల్, ఇప్పుడు సపోజ్ 3x², ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడేమో 2 టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడ 1 టర్మ్ ఉంది. సో మనం ఇవన్నీ కూడా క్వాడ్రాటిక్ పాలినామియల్స్. దీస్ ఆర్ ఆల్ క్వాడ్రాటిక్. దీస్ ఆర్ ఆల్ క్వాడ్రాటిక్ పాలినామియల్స్ విత్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్. అలాగే క్యూబిక్ పాలినామియల్స్ రాద్దాం విత్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్. 3x³ ఒకే టర్మ్ ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ టర్మ్స్ 1. 3x³ + 7x + 1 విత్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ 3. 8x³ + 7x² - 9x - 8 with 4 terms. How many terms? 4 terms. Maximum రాయగలిగే terms ఏంటంటే 4. So 8x³ + 2. This is also a cubic polynomial with the terms 2 అన్నమాట. సో మనం ఒక క్యూబిక్ పాలినామియల్ ని 1 టర్మ్ తో రాయొచ్చు, 2 టర్మ్స్ తో రాయొచ్చు, 3 టర్మ్స్ తో రాయొచ్చు, 4 టర్మ్స్ తో రాయొచ్చు. మాక్సిమం అయితే 4. అలాగే ఒక లీనియర్ పాలినామియల్ తీసుకుందాం. 3x + 2. This is a linear polynomial with 2 terms. 3x only. This is a linear polynomial with 1 term. 8x. This is a linear polynomial with 1 term. అలాగే 2 ఒకటి రాసి ఇది లీనియర్ పాలినామియల్ అనకూడదు, ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ఏ లీనియర్ పాలినామియల్. దీని డిగ్రీ 0 కాబట్టి ఇది కాన్స్టెంట్ పాలినామియల్ అవుతుంది. సో ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్స్ ఇవి with different terms, cubic polynomials with different terms, and this is linear polynomial with different terms అన్నమాట. సో ఇది ట్రై దిస్. ఇప్పుడు మనం నెక్స్ట్ రైట్ ఇప్పుడు 49 పేజీలో ఉన్నటువంటి ట్రై దిస్ చేద్దాం. దానికంటే ముందు ఒకసారి మనకి ఒక పాలినామియల్ ని ఎలా రిప్రజెంట్ చేస్తామో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ax + b అనే పాలినామియల్ ఇది ఒక లీనియర్ పాలినామియల్, జనరల్ ఫార్మ్ ఆఫ్ ద లీనియర్ పాలినామియల్ విత్ వేరియబుల్ x. దీన్ని మనం p(x) పాలినామియల్ ఆఫ్ x అన్నమాట అని రాసుకుంటాం జనరల్ గా. అలాగే p(y) అంటే ay + b అంటే విత్ వేరియబుల్ y అన్నమాట. లేదా f(x) దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు, ఎట్లా అని చూపించవచ్చు. f(x) అనేది ఒక లీనియర్ కాకుండా నేను క్వాడ్రాటిక్ పాలినామియల్ రాస్తాను. ax² + bx + c. q(z) = 3z³ - 7z + 1. This is a polynomial with variable z అన్నమాట. సో మన పాలినామియల్స్ పేరు ఈ విధంగా మనం p(q)(z)(g)(y) అంటే దిస్ ఈజ్ ఎ పాలినామియల్ విత్ వేరియబుల్ y అన్నమాట. సో ఏదైనా రాసుకోవచ్చు. 3y³ - 9y² + 8y - 7. దిస్ ఈజ్ ద పాలినామియల్ ఇన్ వేరియబుల్ y ఆఫ్ క్యూబిక్. యాక్చువల్గా ఇదేంటంటే క్యూబిక్ పాలినామియల్. సో పాలినామియల్స్ ని మనం ఈ విధంగా పేర్లు పెట్టుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. రైట్ ఇప్పుడు మనం ఫస్ట్ వన్ ఏంటంటే ఇచ్చాడు, రైట్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ అండ్ ఏ క్యూబిక్ పాలినామియల్ ఇన్ వేరియబుల్ x ఇన్ జనరల్ ఫార్మ్. సో ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ రాసుకోమని చెప్పాడు. జనరల్ వేరియబుల్ x తో జనరల్ ఫామ్ లో రాయమని చెప్పాడు. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ జనరల్ ఫామ్ ఏంటని చెప్పుకున్నాం మనం, ax² + bx + c. ఇక్కడ కంపల్సరీగా మనకి a ≠ 0 అవ్వాలి, abcలు ఏమవ్వాలని చెప్పుకున్నాం మనము, రియల్ నెంబర్స్ అవ్వాలి. దిస్ ఈస్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ విత్ వేరియబుల్ x. దిస్ ఈస్ ద జనరల్ ఫార్మ్ ఆల్సో. అలాగే ఇది క్వాడ్రాటిక్ అండి, క్వాడ్రాటిక్. ఓకే ఇప్పుడు క్యూబిక్ పాలినామియల్ విత్ వేరియబుల్ x రాద్దాం. p(x) = ax³ + bx² + cx + d
ఇందులో కంపల్సరీగా ఏది నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి, ఇది క్యూబిక్ పాలినామియల్ అవ్వాలంటే ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ 0 అవ్వకూడదు. సో ఏబిసిడి అనేవి మనకి రియల్ నెంబర్స్ గా తీసుకుంటే ఇది ఒక క్యూబిక్ పాలినామియల్. సో దిస్ ఈస్ ద ట్రై దిస్ ఫస్ట్ వన్. ఓకే, అందులో సెకండ్ వన్ చూస్తే రైట్ ద జనరల్ polynomial, write a general polynomial q of z of degree n with coefficients b0 to bn. కోఎఫిషియంట్స్ b0 నుంచి bn వరకు తీసుకోమని చెప్పాడు. q of z అంటే ఇన్ వేరియబుల్ z లో జనరల్ ఫార్మ్ రాయమని చెప్పాడు విత్ డిగ్రీ n తో తీసుకొని రాయమని చెప్పాడు. ఓకే, రాద్దాం. q of z is equal to కోఎఫిషియంట్స్ ఏం తీసుకోవాలండి b0. మరి డిగ్రీ n ఉండాలంటే z పవర్ ఎంత ఉండాలి n, b0 z పవర్ n. సెకండ్ వన్ ఏంటి కోఎఫిషియంట్ b1, దీని డిగ్రీ దీనికి ఒకటి తగ్గించి ఉంటుంది z పవర్ n-1 ప్లస్ b2 z పవర్ n-2 అండ్ సో ఆన్ ప్లస్ లాస్ట్ టర్మ్ ఏముంటది bn కాన్స్టెంట్ టర్మ్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద హియర్ b0 నాట్ ఈక్వల్ టు 0. మరి b0 నుంచి bn వరకు ఉన్న టర్మ్స్ అన్ని కూడా ఎనీ రియల్ నెంబర్ తీసుకోవచ్చు. దిస్ ఈస్ ద polynomial with degree n and with variable z with coefficient b0 to bn. Okay, b0 x z power n, b1 z power n-1, b2 z power n-2 and so on bn. Okay, this is the try this. Next మనం value of a polynomial ఒకసారి చూద్దామండి. Let p of x is equal to 3x square plus 5x plus 2 అనుకున్నాను. 3x square plus 5x plus 2. ఇప్పుడు p of 1 means x ప్లేస్ లో ఒకటిని రీప్లేస్ చేస్తే దీని యొక్క పాలినామియల్ యొక్క వాల్యూ ఎంత వస్తుంది? 3 into 1 square plus 5 into 1 plus 2. This is equal to 3 into 1 plus 5 into 1 plus 2. This is equal to 3 plus 5 plus 2, that is equal to 8 plus 2 10. This is the value of the polynomial at 1 అన్నమాట. At x is equal to 1. Okay. అలాగే దీని వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ ఎట్ x is equal to -2 చూద్దామండి. అంటే p of -2 3 into -2 whole square plus 5 into -2 plus 2. ఓకే, మనం ఇక్కడ క్లియర్ గా x ప్లేస్ లో -2 ని రీప్లేస్ చేయాలి. జాగ్రత్తగా గమనించినట్లయితే మీరు కన్ఫ్యూజ్ కాకూడదు, చాలా చాలా ఇంపార్టెంట్. -2 whole square, value of -2 whole square means -2 into -2, minus into minus plus, so 2 into 2 4 plus 4. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఒక నెగిటివ్ తాలూకా ఎక్స్పోనెంట్ పాజిటివ్ ఆడ్ నెంబరా ఈవెన్ నెంబరా చూడాలి. ఈవెన్ నెంబర్ ఉంటే ప్లస్ వస్తుంది, ఆడ్ నెంబర్ ఉంటే మైనస్ వస్తుంది. ఇక్కడ కావాలంటే చూడండి 5 into -2, మైనస్ పవర్ -1 ఉంది కాబట్టి 5 into -2 అట్లా రాసుకోవచ్చు. ప్లస్ 2, దిస్ ఈజ్ ఈక్వల్ టు 12 minus 10 plus 2, 12 plus 2 14 minus 10, that is equal to 4. The value of the polynomial at x is equal to -2 is 4 అన్నమాట. అలాగే p of -3 at x is equal to -3 మనం తీసుకున్నాం. సో 3 into -3 whole square plus 5 into -3 plus 2. -3 whole square అంటే ప్లస్ వస్తుందని చెప్పుకున్నాం. 9 minus 15 plus 2. This is equal to 3 9s are 27 minus 15 plus 2. 29 minus 15 29 minus 15 ఎంత అవుతుంది? 14 అవుతుంది అన్నమాట. దీస్ ఆర్ ద వాల్యూ ఆఫ్ ఏ పాలినామియల్. మరొకటి చూద్దాం ఇప్పుడు మనం. f of x is equal to x cube minus 6x square plus 11x plus 6. దీని యొక్క వాల్యూస్ at x is equal to 1 దగ్గర చూద్దామండి. సో f of 1 అన్నారు కదా, మరి x ప్లేస్ లో 1 ప్రతిక్షేపిస్తే 1 cube minus 6 into 1 square plus 11 into 1 plus 6. సో మైనస్ కాదు కాబట్టి ప్లస్ కాబట్టి 1 cube 1 minus 6 into 1 plus 11 plus 6. దీన్ని కూడా మనం 6 1 6 కే తీసుకుంటే 1 plus 11 ఎంత 12. ఇక్కడ -6 తీసుకున్నాం అండి, దీన్ని -6 తీసుకున్నాం. ఓకే, 1 plus 11 ఎంత 12, -6 -6 సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ క్వశ్చన్ లోనే మైనస్ తీసుకున్నాం మనం. ఇప్పుడు f of -1 కడదామండి. f of -1 -1 cube minus 6 into -1 square plus 11 into -1 minus 6. సో -1 కి పవర్ 3 వేస్తే ఎంత వస్తుంది? -1 into -1 into -1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్.
1 into 1 1, 1 into 1 1, -1 వచ్చిందండి. జాగ్రత్త, మనం ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయమని ముందే చెప్పాను మీకు. ఏదైనా నెగిటివ్ నెంబర్కి ఎక్స్పోనెంట్ ఈవెన్ నెంబర్ ఉందా, ఆడ్ నెంబర్ ఉందా? ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. ఇక 2 ఉంటే 2 క్యూబ్ అంటే 8 రాసుకోవాలి. 3 ఉంటే 3 క్యూబ్ 27 రాసుకోవాలన్నమాట. సో -6 ఇంటూ ఇక్కడ -1కి పవర్ ఎక్స్పోనెంట్ 2 ఉంది, ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి ప్లస్ వస్తుంది. 1 స్క్వేర్ 1 కాబట్టి రాసేస్తాం. 11 into -1 -11. ఇక్కడ ఆడ్ నెంబర్ కాబట్టి మైనస్ వచ్చింది అనమాట. -6. సో -1 -6 -11 -6. ద వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? -24 అవుతుందండి. ఓకే, f ఆఫ్ -1. అలాగే ఇప్పుడు f ఆఫ్ 2 కడదామండి. f ఆఫ్ 2 క్యూబ్ -6 into 2 స్క్వేర్ ప్లస్ 11 into 2 -6. 2 క్యూబ్ అంటే 8 -6 into 4 plus 11 2s are 22 minus 6. So 8 minus 24 plus 22 minus 6. 8 plus 22 ఎంతండి? 30. 24 minus 24 minus 6 ఎంత? 30. So 30 minus 30 0. ఓకే, దీస్ ఆర్ ద. సో మనం f of x వాల్యూని ఎక్కడైనా కట్టుకోవచ్చండి. f of 2, f of 3, f of -4, f of 0 దగ్గర కూడా మనం కట్టొచ్చు. 0 దగ్గర దీని వాల్యూ ఎంతో చూద్దాం. పోనీ f of 0 is equal to 0 cube -6 into 0 square plus 11 into 0 minus 6. 0 cube అంటే 0, -6 into 0 అంటే 0, plus 11 into 0 0 minus 6. సో దీని ఆన్సర్ వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ అట్ 0 is -6. సో ఈ విధంగా మనం ఏదైనా ఒక పాలినామియల్ ఇస్తే దాని యొక్క వాల్యూ అట్ x is equal to 1 or 2 or 3 ఎనీ వాల్యూ మనం కనుక్కోమంటే ఆ ఏదైతే x వాల్యూ అన్నాడో దాన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేసి దాని వాల్యూ కనుక్కోవాలి. అయితే వాల్యూస్ కనుక్కున్నప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ దీని వాల్యూ 0, దీని వాల్యూ -24, దీని వాల్యూ 0, దీని వాల్యూ -6. సో ఎక్కడెక్కడ జీరోస్ అయ్యాయో దాని వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ at which x is 0, then the value is called that x is called 0 of the polynomial. మరి ఇచ్చిన పాలినామియల్స్ కి 0 of the polynomial ఏంటైంది? 1 ఒకటి 0 అయింది, ఇంకా 2 ఒకటి 0 అయింది. ఇక్కడ వచ్చినట్లు 1 and 2 0 అయ్యాయి. ఇంకా మనం ప్రతిక్షేపిస్తే 3 కూడా ఒక 0గా రావడం జరుగుతుంది. మరి ఒక పాలినామియల్స్ కి ఎన్ని జీరోస్ ఉంటాయి ఏంటనేది నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు p of x అనేది ఒక పాలినామియల్ అనుకోండి. ఈ p of x is a polynomial in variable x. ఇప్పుడు వాల్యూ ఆఫ్ p of x at a real number k తీసుకుందాం. ఈ రియల్ నెంబర్ k కి ఈ p of x వాల్యూ ఎంత అవుతుందంటే p of k by replacing x with k. అంటే ఇప్పుడు సపోజ్ p of x is equal to 3x square plus 5x minus 2 ఉంది అనుకోండి. Then value of the polynomial at k is equal to ఎంత అవుతుంది? 3k square plus 5k minus 2. Okay, this is the value of a polynomial at a real number, given real number k. So this is the next. ఇప్పుడు మనం do this చూద్దామండి. పేజ్ నెంబర్ 49 లో ఉన్నటువంటి do this. ఫస్ట్ వన్ ఏంటంటే p of x is equal to x square minus 5x minus 6 ఇవ్వడం జరిగింది. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ p of 1, p of 2, p of 3, p of 0, p of -1 ఇలా ఇచ్చాడు. p of 1, p of 2, p of 3, p of 0, p of -1, p of -2, p of -3 ఈ వాల్యూస్ అన్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు. సో దట్ మీన్స్ at 1, 2, 3 the values of p of x కనుక్కోవాలి మనం. సో p of 1 square minus 5 into 1 minus 6. క్లియర్ గా మనం x ప్లేస్ లో 1 రీప్లేస్ చేసాం. 1 minus 5 minus 6 that is equal to 1 minus 11 that is equal to -10. p of 2 square minus 5 into 2 minus 6. 2 square అంటే 4 minus 10 minus 6 అంటే -4 minus 16 that is equal to -12. ఓకే, p of 3 square minus 5 into 3 minus 6. 3 square అంటే 9 minus 5 3s are 15 minus 6. So 9 minus 21 ఎంత అవుతుందండి? -12. ఓకే రైట్.
P of 0, 0 square minus 5 into 0 minus 6, 0 square 0, 5 zeros 0 minus 6, so answer minus 6. P of minus 1, minus 1 square minus 5 into minus 1 minus 6, minus 1 square అంటే ప్లస్ అవుతుంది గుర్తుపెట్టుకోండి, minus into minus plus 5 minus 6, so 6 minus 6 that is equal to 0. P of minus 2, minus 2 square minus 5 into minus 2 minus 6, minus 2 square minus 5 into minus 2 minus 6, minus 2 square plus 4 minus into minus plus 5 2s are 10 minus 6, so 14 minus 6 that is equal to 8. P of minus 3, minus 3 whole square minus 5 into minus 3 minus 6, minus 3 whole square 9 minus 5 into minus 3 15 plus 15 minus 6, so 24 minus 6 అంటే 18 అన్నమాట. So these are the values of P of x at 1 2 3 0 minus 1 minus 2 and minus 3. ఇందులో మనం ఒకటి ఇది ఒకటే 0 అయింది, సో minus 1 is the 0 of x square, అది P of x అని చెప్పుకోవచ్చు మనం. minus 1 is 0 of P of x అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూద్దాం. రైట్, P of m is equal to m square minus 3m plus 1 ఇచ్చాడు. Find the value of P of 1 and P of minus 1. So P of 1 means m ప్లేస్ లో మనం 1 ని రీప్లేస్ చేయాలి. సో 1 square minus 3 into 1 plus 1. చాలా సింపుల్ అండి, మనం జాగ్రత్తగా రీప్లేస్ చేసుకోవాలి. 1 square అంటే 1, minus 3 into 1 minus 3 plus 1. సో 2 minus 3. ప్లస్ యాడ్ చేసుకోవాలి, మైనస్ యాడ్ చేసుకోవాలండి. ఫైనల్ గా ఆన్సర్ రాసుకోవాలి. 2 minus 3 minus 1. నెక్స్ట్ P of minus 1, minus 1 whole square minus 3 into minus 1 plus 1. minus 1 whole square into plus 1. minus 3 into minus 1 plus 3 plus 1. So this is equal to 5. Okay, these are the values of P of 1 and P of minus 1. ఇప్పుడు మనం జీరో ఆఫ్ ఏ పాలినామియల్ చూద్దాం. జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్, ఒక పాలినామియల్ ఇస్తే దానికి జీరోస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఏ జీరోస్ అవుతాయి ఒకసారి చూద్దాం. మనకి ఏమీ లేదండి, ఇప్పుడు ఒక పాలినామియల్ మనం తీసుకున్నాం. P of x is equal to x square minus 5x plus 6. ఇందులో కొన్ని వాల్యూస్ ర్యాండమ్ గా చెక్ చేద్దాం. P of 1 కడదాం. 1 square minus 5 into 1 plus 6. So 1 square 1 minus 5 plus 6. 1 plus 6 7 minus 5 2. So it is not equal to 0. అది కానీ 0 అయితే 1 is the 0 of the polynomial అని చెప్పుకునేవారు. అలాగే P of 2 కడదాం. 2 square minus 5 into 2 plus 6. 2 square అంటే 4, minus 5 2s are 10, minus 10 plus 6. సో ప్లస్ కలిపితే 10 minus 10 0. సో 2 is the 0 of x square minus 5x plus 6 అని మనం చెప్పుకోవచ్చు. అలాగే P of 3 కడదాం. 3 square minus 5 into 3 plus 6. సో 3 square అంటే 9, 5 3s are 15, minus 15 plus 6. ప్లస్ నుండి యాడ్ చేస్తే 15 minus 15 0. సో 3 ఆల్సో ఏ 0. అలాగే P of minus 2 కడదామండి. minus 2 whole square minus 5 into minus 2 plus 6. minus 2 whole square అంటే plus 4, minus 5 into minus 2 plus 5 2s are 10 plus 6. సో 20 వచ్చింది. దిస్ ఇస్ నాట్ ఈక్వల్ టు 0. ఇలాగ మనం కొన్ని వాల్యూస్ ఇచ్చి జీరోస్ ని ఫైండ్ అవుట్ చేసుకో, అంటే జీరోసా కాదా చెక్ చేయొచ్చు. దీన్ని వాడి మనం ఫైండ్ అవుట్ చేయలేము. we can check 2 is 0 of the polynomial or not. If P of 2 is equal to 0, then 2 is the polynomial of P of x. If P of 2 not equal to 0, then 2 is not a 0 of the polynomial అని మనం క్లియర్ గా చెప్పొచ్చు. సో హియర్ we can say that 2 and 3 are zeros of P of x. ఈ పాలినామియల్ కి మనకి 2 మరియు 3 రెండు కూడా జీరోస్ అని చెప్పొచ్చు. ఎక్కడైతే నాట్ ఈక్వల్ జీరోలు వచ్చాయో అవి నాట్ జీరోస్ అని మనం డిసైడ్ చేస్తాం. సో we can verify the zeros of the polynomial by using this method. ఇప్పుడు డూ దిస్ లో ఫస్ట్ వన్ పేజ్ నెంబర్ 50 లో ఉన్నటువంటి ఫస్ట్ డూ దిస్ అండి. ఇందులో ఉన్నటువంటి ఫస్ట్ వన్ అంటే let P of x is equal to x square minus 4x plus 3. Find the values of P of 0, P of 1, P of 2 and P of minus 3 and obtain the zeros of the polynomial. And by finding the values we can
say that whether it is 0 or not. So first of all we have to find the values of p of 0. p of 0 is equal to మనం ఫస్ట్ ఇచ్చిన సమ్మన్ రాస్తే p of x is equal to x square minus 4x plus 3. సో ఇప్పుడు మనం p of 0 ఫైండ్ అవుట్ చేద్దాం. 0 square minus 4 into 0 plus 3. 0 square means 0, 4 zeros are 0 plus 3. So this is equal to 3. This is not equal to 0. So it is not a 0 of the polynomial. Next, p of 1. 1 square minus 4 into 1 plus 3. This is 1 square means 1. 4 ones are 4 plus 3. So plus 1 plus 3 plus 4 minus 4, that is equal to 0. So 0 అయిపోయింది కాబట్టి 1 is 0 of p of x అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ p of 2 కడదాం. p of 2. 2 square minus 4 into 2 plus 3. 2 square 4. 4 2s are 8 plus 3. 7 minus 8. This is equal to minus 1, not equal to 0. So not a 0. Next one, p of 3. 3 square minus 4 into 3. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి అందరూ. Minus 4 into 3 plus 3. 3 square 9. 4 3s are 12 plus 3. 9 plus 3 12 minus 12 is equal to 0. So 3 is 0 of p of x. So what are the zeros of p of x? అంటే 1 comma 3 are zeros of p of x. సో మనం జీరోస్ ని ఇక్కడ ఇచ్చిన వాటిలో వెరిఫై చేసి ఇందులోని 0 1 2 3 లో ఏవి జీరోస్ మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది అన్నమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఓకే, సెకండ్ క్వశ్చన్, చెక్ వెదర్ -3 and 3 ఆర్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ x square minus 9. సో మనం ఆ గివెన్ పాలినామియల్ ని x square minus 9 అనుకుందామండి. ఇప్పుడు మనం చెక్ చేయాలంటే ఏం చేయాలి? వాల్యూస్ ఆఫ్ ద పాలినామియల్ at -3 and 3 ఫైండ్ అవుట్ చేయాలి. సో p of -3 ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఈస్ p of -3 అంటే -3 హోల్ స్క్వేర్ -9. మనకి మైనస్ కి పవర్ ఎక్స్పోనెంట్ ఈవెన్ నెంబర్ ఉంటే ప్లస్ ఏ వస్తుంది. సో ప్లస్ వస్తుంది. 3 స్క్వేర్ అంతా 9 మైనస్ 9 అంటే 0. సో -3 ఈజ్ 0 ఆఫ్ ద p of x. నెక్స్ట్ p of 3 కడదామండి, ఫైండ్ అవుట్ చేద్దాం. 3 స్క్వేర్ -9. 3 స్క్వేర్ అంటే 9 -9. This is equal to also 0. Therefore we can conclude that -3 and 3 are zeros of x square minus 9. So we can easily conclude that -3 and 3 are the zeros of x square minus 9. Now we go to exercise 3.1. Right? Exercise 3.1 లో ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా చూస్తే ఏమి ఇచ్చాడండి, క్లియర్ గా చదవండి. అక్కడ p of x is equal to 3.1 లో ఫస్ట్ క్వశ్చన్ అండి. ఫస్ట్ క్వశ్చన్ లో ఏ p of x is equal to 5x power 7 minus 6x power 5 plus 7x minus 6 ఇలా ఇచ్చాడండి. ఇప్పుడు ఫైండ్ కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ 5. x పవర్ 5 తాలూకా కోఎఫిషియంట్ కావాలండి. ఫస్ట్ వన్. ఓకే, x పవర్ 5 కోఎఫిషియంట్ ఎంత అండి? -6. ఓకే, సెకండ్ వన్ ఏం అడిగాడో చూడండి. డిగ్రీ ఆఫ్ p of x. దీని డిగ్రీ ఎంత అండి? హైయెస్ట్ ప్రతి టర్మ్ తాలూకా డిగ్రీస్ రాసుకుంటే ఇది 7, ఇదేమో 5, ఇదేమో 1, ఇదేమో 0. సో హైయెస్ట్ ఒక టర్మ్ యొక్క హైయెస్ట్ డిగ్రీ ఏదైతే ఉంటుందో అదే ఆ పాలినామియల్ యొక్క డిగ్రీ కాబట్టి దీని తాలూకు డిగ్రీ ఎంత అండి? 7. ఓకేనండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? కాన్స్టెంట్ టర్మ్. వాట్ ఈస్ ద కాన్స్టెంట్ టర్మ్ అండి? -6. సో థర్డ్ వన్ ఆన్సర్ ఏమో -6. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూద్దాం. స్టేట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అండ్ విచ్ ఆర్ ఫాల్స్, గివ్ రీజన్స్ ఫర్ యువర్ చాయిస్. ఇక్కడ ఇచ్చిన సెకండ్ క్వశ్చన్ జాగ్రత్తగా మనం రీడ్ చేసినట్లయితే ఏ స్టేట్మెంట్ ట్రూ, ఏ స్టేట్మెంట్ ఫాల్స్, ఒకవేళ ట్రూ ఆ ఫాల్స్ అయితే దానికి మనం రీజన్స్ ఇవ్వమని చెప్పేసి అడిగాడు అనమాట. ఫస్ట్ వన్ చూడండి. ద డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్, డిగ్రీ వాడు ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ √2x² minus 3x plus 1 is √2 అన్నాడు. ఈజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ఫాల్స్ అండి. ఎందుకు ఫాల్స్ చెప్పండి అందరూ? ఇది ఫాల్స్ స్టేట్మెంట్. బికాస్ దీని డిగ్రీ ఎంత అండి? 2. ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ x² is √2 బట్ డిగ్రీ ఏమో 2 అనమాట. సో ఇది రీజన్ అనమాట. సో డిగ్రీ ఆఫ్ ద గివెన్ కోఎఫిషియంట్ ఈజ్ 2 అనమాట. ఓకే, సెకండ్ వన్ చూడండి అందులోని. సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు?
the coefficient of x square in the polynomial p of x is equal to 3x cube minus 4x square plus 5x plus 7. దీని తాలూకా కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్, కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ ఎంత ఇచ్చాడండి? 2 ఇచ్చాడు. బట్ ఇక్కడ ఎంత అండి ఇది? సో ఇది ఫాల్స్ స్టేట్మెంట్ అండి. ఎందుకు ఫాల్స్ స్టేట్మెంట్? మనకి ఇది కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ ఎంత అండి? -4. సో కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -4. సో అందువల్ల ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ 2 అని ఇచ్చాడు కాబట్టి ఇది ఫాల్స్ స్టేట్మెంట్ కింద మనం డిసైడ్ చేద్దాం. ఓకే, సెకండ్ లో థర్డ్ స్టేట్మెంట్ ఏంటి ఇచ్చాడు చూడండి ఒకసారి అందరూ. ద డిగ్రీ ఆఫ్ ఎ కాన్స్టెంట్ టర్మ్ ఈజ్ 0. కాన్స్టెంట్ టర్మ్ తాలూకు డిగ్రీ ఎంత అవుతుందండి? 0 అవుతుందండి. అది క్లియర్ గా మన అందరికీ తెలుసు. సో ఇట్ ఈజ్ ట్రూ స్టేట్మెంట్. సో థర్డ్ వన్ ఈజ్ ట్రూ స్టేట్మెంట్. డిగ్రీ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్ ఈజ్ 0. ఎస్. నెక్స్ట్ వన్ 1/x square minus 5x plus 6. 1/x square minus 5x plus 6 ఈజ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ అన్నాడు. ఇది ఫాల్స్ అండి. ఇట్ ఈస్ నాట్ క్వాడ్రాటిక్, ఇట్ ఈస్ నాట్ ఏ పాలినామియల్. ఇక్కడ డినామినేటర్ లో క్వాడ్రాటిక్ పాలినామియల్ ఉంది తప్పితే ఇది మొత్తంగా చూస్తే ఆ పాలినామియల్. సో రీజన్ ఏంటంటే ఇక్కడ నాట్ ఏ పాలినామియల్. మనం ఏమని చెప్పుకున్నాం? డినామినేటర్ లో వేరియబుల్స్ ఉండకూడదని మనం చెప్పుకోవడం జరిగింది. ఓకే, ఫిఫ్త్ వన్, ద డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ ఈజ్ 1 more than the number of terms in it అన్నాడు. సో డిగ్రీ నెంబర్ ఆఫ్ టర్మ్స్ మధ్య కాంటెక్స్ట్ అండి ఇది. ఇక్కడ ఏమని ఇచ్చాడంటే డిగ్రీ ఈజ్ 1 more than the number of terms. సపోజ్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ 3 అనుకోండి, డిగ్రీ ఎంత అన్నట్టుగా 4 అన్నట్టుగా అనమాట. సో ఇది ఫాల్స్ స్టేట్మెంట్. సపోజ్ డిగ్రీ 4 తీసుకోండి, డిగ్రీ 4 ఉన్నట్టుగా ఒక పాలినామియల్ నేను రాస్తానండి. x పవర్ 4 ప్లస్ 5x క్యూబ్ మైనస్ 7x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1. ఇందులో రాయగలిగే హైయెస్ట్ టర్మ్స్ ఎన్ని ఉంటాయండి? 1 2 3 4 5 టర్మ్స్ వచ్చాయి. అంటే ఇక్కడ రివర్స్ లో ఇచ్చాడు. నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేవి డిగ్రీ కంటే ఒకటి ఎక్కువ ఉంటాయి, బట్ ఇక్కడ ఒకటి తక్కువ ఇచ్చాడు. సో ఇట్ ఈజ్ ఫాల్స్ స్టేట్మెంట్. ఇట్ ఈజ్ ఫాల్స్. సో డిగ్రీ 4 ఉంటే దాంట్లో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని వచ్చాయి? మనకి 5 టర్మ్స్ వచ్చాయి. బట్ ఆడు ఏమని ఇచ్చాడు? నెంబర్ ఆఫ్ టర్మ్స్ డిగ్రీ ఈజ్ 1 more than ద డిగ్రీ ఆఫ్ ఎ పాలినామియల్ ఈజ్ 1 more than ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ అన్నాడు. నెంబర్ ఆఫ్ టర్మ్స్ కంటే ఒకటి ఎక్కువ ఉంటుంది అన్నాడు, కానీ ఇక్కడ ఒకటి తక్కువ వచ్చింది కాబట్టి ఇది ఫాల్స్ స్టేట్మెంట్. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్కి వెళ్దామండి. రైట్, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్, ఇఫ్ p of t is equal to t cube minus 1, then find the values of p of 1, p of minus 1, p of 0, p of 2 and p of minus 2. So we have to find first p of 1. జాగ్రత్తగా చూద్దాం. p of 1 అంటే 1 cube minus 1. t ప్లేస్ లో 1 రీప్లేస్ చేస్తాం. 1 cube అంటే 1, 1 minus 1 0. నెక్స్ట్ వన్ p of minus 1, minus 1 cube minus 1. మైనస్ 1 కి పవర్ ఆడ్ నెంబర్ ఉంటే అది మైనస్ వస్తుంది, -1, సో -2. p of 0, 0 cube minus 1, 0 cube 0 -1, so -1. p of 2, 2 cube minus 1, 2 cube minus 1, 2 cube ఎంత 8 minus 1 7. p of -2, -2 whole cube minus 1. -2 కి క్యూబ్ చేస్తే మైనస్ వస్తుందని చెప్పుకున్నాం, పవర్ ఎక్స్పోనెంట్ ఆడ్ నెంబర్ ఉంటే. సో 2 cube ఏమో 8, సో -8 -1 ఎంత -9. దీస్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ p of t is equal to t cube minus 1 at 1, -1, 0, 2 and -2. Now we go to the fourth question. Fourth question ఒకసారి చూసినట్లయితే, check whether -2 and 2 are the zeros of the polynomial x power 4 minus 16 అని అడిగాడండి. x power 4 minus 16 కి -2 మరియు 2లు జీరోస్ అవుతాయా లేదా చెక్ చేయమని చెప్పాడు. We can check easily. So let the given polynomial is equal to p of x. Okay. Now we have to find p of -2. The value of p of x at -2. So -2 whole power 4 minus 16. -2 కి పవర్ ఈవెన్ నెంబర్ ఉంటే ప్లస్ వస్తుందని చెప్పుకున్నాం. సో ప్లస్ వస్తుంది. 2 power 4 ఎంత? 2 2 0 4, 4 2 0 8, 8 2 0 16. 16 minus 16. This is equal to 0. So -2 is the 0. Okay, next one. p of 2. p of 2 is equal to 2 power 4 minus 16. 2 power 4 ఎంత అండి? 16. minus 16 ఎంత అవుతుంది? 0. Therefore రెండు జీరోస్ కి ఈక్వల్ అయ్యాయి కాబట్టి -2 and 2 are zeros
ఆఫ్ x power 4 minus 16 అని మనం ఈజీగా చెక్ చేయొచ్చు. నౌ ద లాస్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్. ఓకే, ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటంటే చెక్ వెదర్ 3 and minus 2 are the zeros of the polynomial p of x when p of x is equal to x square minus x minus 6 అని ఇచ్చాడు. సో p of x is equal to ఇది అయినప్పుడు 3 minus 2లు దీనికి జీరోసా కాదో చెక్ చేయమని చెప్పాడు. మనం ఈజీగా చెక్ చేయొచ్చు అని చెప్పుకున్నాం ఆల్రెడీ. సో p of x is equal to గివెన్ స్టేట్మెంట్ రాసుకుంటే x square minus x minus 6. p of 3 is equal to 3 square minus 3 minus 6. మనం జాగ్రత్తగా x ప్లేస్ లో 3ని సబ్స్టిట్యూట్ చేస్తాం. జనరల్ గా మనం x రాసిన తర్వాత బ్రాకెట్ పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది, మైనస్లు ఉన్నప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. సో 3 స్క్వేర్ అంటే 9 minus 3 minus 6. 9 minus 9, this is equal to 0. So 3 is the 0. Okay, next we can find p of minus 2. Minus 2 square minus 2 minus 6. So, minus 2 కి పవర్ 2 కాబట్టి పాజిటివ్ నెంబర్, ఈవెన్ నెంబర్ కాబట్టి పాజిటివ్ వస్తుంది. 2 స్క్వేర్ అంతా 4. Minus into minus plus 2 minus 6. So 6 minus 6, this is equal to 0. So we can conclude that 3 and minus 2 are zeros of p of x, where p of x is equal to x square minus x minus 6. Okay, students, thank you for listening. This is the exercise 3.1. Tomorrow we can discuss the next subjects. కింద description లో మనకి ఒక లింక్ ఉంటుంది ఆ ఎగ్జామ్